మౌన పోరాటం మౌన పోరాటం. గోదావరి, తెలియని మనుషుల మధ్య చూపున్నట్టు నటిస్తుంటే ఏం అనిపించలేదు. కానీ ఇప్పుడు మన వాళ్ల మధ్య నటించడం అంటే గుండెల్లో దడగా అనిపిస్తోంది. మీరేం టెన్షన్ పడకండమ్మా, రండి. అమ్మగారు, సోఫాలో ఆ చివరన విశాలాక్షి గారు, ఆ పక్కన మహేంద్ర గారు, ఇంకో పక్కన మన ఆఫీస్ మేనేజర్ మురళి గారు ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు. అంటే నా గురించి ఏమైనా డౌట్ వచ్చిందా, లేదంటే నిజం తెలిసిపోయిందా? ఏం తెలుసుండదమ్మా, మీరేం కంగారు పడకుండా నడవండి. హలో, నేను చెప్పిన పని ఏం చేశారు? ఇంకా లేట్ ఏంటండి? జానకి, సరే సరే, త్వరగా చేసేయండి. ఓకే. ఏంటి? మన మురళి గారు నీకోసమే ఎదురు చూస్తున్నారు. నమస్తే మేడం. ఏంటి మురళి గారు, డైరెక్ట్ గా ఇంటికొచ్చేశారు? మీరు సైన్ చేయాల్సిన ఫైల్స్ 2 ఉన్నాయి మేడం. ఓ, దానికి మీరు ఇంటికి రావాల్సిన అవసరమే ఉంది? నేను ఆఫీస్కి వచ్చినప్పుడే సంతకం చేయించుకోవచ్చు కదా. ఆయన సంతకాలు తీసుకుందామనేసరికి నువ్వు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయావు. ఇందాక వరకు నీకోసం ఎదురు చూసి ఇక మాతో పాటు ఇక్కడికొచ్చారు. అయినా ఈరోజు అవుట్ సైడ్ డీల్స్ గానీ మీటింగ్స్ గానీ ఏమీ లేవు. మరి ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు? నీ పర్మిషన్ తీసుకోవాలా? నేను బయటికి వెళ్ళాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలా అని అడుగుతున్నాను. అలా అని కాదు, ఏదో తెలుసుకోవాలని అడిగానంతే. మీరు నా గురించి ఆలోచించడం తగ్గించి మీ పనుల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టుకోవడం మంచిది. మా పనులు మేము సిన్సియర్గానే చేస్తున్నాం. అందుకే మురళి గారిని వెంట పెట్టుకుని మరీ వచ్చాం. ఆ ఫైల్స్ మీద నువ్వు సంతకాలు పెట్టేస్తే ఆయన వెళ్ళి ఆ ఫైల్స్ ని సబ్మిట్ చేసేస్తారు. సంతకాలా? ఆ సంతకాలే. సంతకాలు ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి? రాగానే డైరెక్ట్ గా దొరికిపోయానే, ఎలా తప్పించుకోవాలి? అది రేపు ఆఫీస్లో చేస్తాను. రేపు మార్నింగే ఫైల్ ని సబ్మిట్ చేయాలి. నువ్వు ఆఫీస్కి వెళ్లేసరికి 10 అవుతుంది. 10కే మురళి గారు ఈ ఫైల్తో ఏఈ దగ్గరుండాలి. ఇప్పుడే సైన్ పెట్టేసేయ్. ఇప్పుడా? ఏ, ఇప్పుడేమైనా ఇబ్బందా? నేను ఫైల్ చెక్ చేయాలి కదా. అవన్నీ పూర్తిగా చెక్ చేశాకే సైన్ చేయాలి అనుకున్నాను. ఎప్పుడు స్టడీ చేస్తావు, ఎప్పుడు సైన్ చేస్తావు? ఇప్పుడు ఫ్రెష్ అయ్యాక చెక్ చేసి సంతకాలు పెట్టి గోదావరికిచ్చి మురళి గారింటికి పంపిస్తాను. ఓకే మేడం, నాకు రేపు మార్నింగ్ కల్లా అందిస్తే సరిపోతుంది. గోదావరి, ఆ ఫైల్స్ తీసుకో. అమ్మయ్యా, ఎలాగోలా తప్పించుకున్నాను. సంతకాలు అనేసరికి ఒక్కసారిగా చెమట్లు పట్టేశాయి. నేను ఒకసారి దుర్గక్క ఫోన్ చేయాలి. గోదావరి, పదా.
నిజంగా నేను ఈ నేరం చేయలేదు. నేరం చేయకుండా నేనెందుకు ఈ జైల్లో ఉండాలత్తయ్యా? అవంతి, బాధపడద్దమ్మా. నువ్వే నేరం చేయలేదని కోర్టులో ప్రూవ్ అయ్యేంత వరకు తప్పదు. ఇప్పుడు నీ కోర్టు శిక్ష వేయలేదు, 10 రోజులు రిమాండ్ విధించింది. ఇది మాత్రం శిక్ష కాదా అత్తయ్యా? నేనిక్కడ ఉండలేను, ద్వారకకి దూరంగా బతకలేను. ప్లీజ్ అత్తయ్యా, నన్నిక్కడి నుంచి త్వరగా తీసుకెళ్ళిపో. ప్లీజ్ అత్తయ్యా. అలాగే అవంతి, తీసుకెళ్తాను. కానీ నిన్ను తీసుకెళ్లాలంటే ముందు నువ్వే నేరం చేయలేదని నిరూపించాలి. అంటే అసలు హత్య చేసిందెవరో తెలియాలి. వాడెవరో తెలియాలంటే ముందు చచ్చిన వాడెవరో తెలియాలి. అత్తయ్య, వాడి పేరు గజ. అసలు వాడెవరో మనకి సంబంధం లేదు. అలాంటివాడు నిన్నెందుకు కిడ్నాప్ చేశాడు? దొంగ అయితే నీ ఒంటి మీదున్న బంగారానికి ఆశపడేవాడు. కాని నీ నగలేమీ ముట్టుకోలేదు. సో వాడు దొంగ కాదు. కిడ్నాపర్ అయితే వెంటనే వీడియో కాల్ చేసి నిన్ను చూపించి డబ్బు డిమాండ్ చేసేవాడు. కాబట్టి వాడు డబ్బు కోసం కిడ్నాప్ చేయలేదని క్లియర్గా అర్థమవుతోంది. సో ఎవరో చెప్తేనే వాడిలా కిడ్నాప్ చేసుంటాడు. వాళ్ళెవరో తెలియాలి. వాళ్ళెవరో తెలిస్తే వాడి గురించి తెలుస్తుంది. వాడి గురించి తెలిస్తే వాడు చెప్పిన వాళ్ళ గురించి కూడా తెలుస్తుంది. కానీ ఇదంతా ఎలా తెలుసుకోవాలి? ఒక్కటంటే ఒక్క క్లూ, ఒక చిన్న క్లూ దొరకడం లేదే. అత్తయ్య, నాకు వాడు నన్ను తీసుకొచ్చిన బండి నంబర్ తెలుసత్తయ్యా, నేను చూశాను. నెంబర్ తెలుసా? అవును, ఆ నంబర్ నేను ద్వారకకు కూడా చెప్పాను. అయితే ద్వారక ఆ నెంబర్ ద్వారా ఆ వెహికల్ అడ్రస్ కనుక్కునుంటాడు. కానీ ఇంకేదైనా క్లూ? అత్తయ్య, చంపినవాడు మొహానికి బ్లూ కలర్ మంకీ క్యాప్ వేసుకున్నాడత్తయ్యా. నేను లోపలికి వస్తున్నానా ఉన్నట్టుండి వాడొచ్చి నన్ను గుద్దాడు. అక్క, వాడి మెళ్ళో ఉన్న చైను నా చేతికొచ్చేసింది. వాడి మొహం దగ్గర జుట్టు దగ్గర గట్టిగా పట్టుకున్నాను. దాంతో వాడి తలకున్న మాస్కు నా చేతికొచ్చింది. ఎస్, ఇప్పుడు లేట్ అయింది కాబట్టి రేపొద్దునే వెళ్తాను. అవంతి, నువ్వేం టెన్షన్ పడుకు. నిన్ను వీలైనంత త్వరగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్త.